హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది చాలామందికి తెలుసు, అయినా కూడా ఒక్కసారి నా స్టైల్లో చేసి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఇంకా చికెన్ని ఒక కేజీన్నర దాకా తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను, కారం ఒక 1 స్పూన్ వేసేసుకొని, ఇంకా 1 స్పూన్ వేసుకొని దాంతోపాటు సాల్ట్ కూడా ఒక ఫుల్ స్పూను 1 స్పూన్ వేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చూసి వేసుకోండి. ఇంకా ఉప్పు కారాలు అనేవి, ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. దాంతోపాటు గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ దాకా వేసుకోండి. దాంతోపాటు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇలా నా స్టైల్లో చేసి చూడండి, బాగుంటుంది. ఓకేనా? అదంతా మిక్స్ అయిన తర్వాత మాత్రమే పెరుగుని కలుపుకోవాలి. పెరుగు కూడా మనకి పావు లీటర్ అంత పెరుగు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంట్లో పెరిగే కలుపుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా అంతా ముందు మసాలాస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత మాత్రమే పెరుగు కలిపామంటే ఆ మసాలాస్ ముక్కకు పట్టుంటాయి. ఈ పెరుగుతో పాటు మనకి మ్యారినేట్ అవుతుందన్నమాట. ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకుందాము. నీట్గా పక్కన పెట్టుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత తాలింపు వేసేసుకుందాము చికెన్ కర్రీ కోసము. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని డేక్షా పెట్టేసుకొని డేక్షాలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 7 స్పూన్స్ దాకా వేసుకున్నాను పెద్ద స్పూన్ తోటి. ఎందుకంటే మనం చేసేది చికెన్ కర్రీ ఎక్కువ క్వాంటిటీ, ఇంకాస్త కూడా పట్టచ్చు, చూసుకొని వేసుకోవాలి. ఇంకా వేసేసుకొని 3 ఉల్లిపాయలు మీడియం సైజ్వి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు 2 రెమ్మలు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, బాగుంటుంది. ఇంకా అది కూడా బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ ఫ్రై అయ్యే దాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ టెక్స్చర్ కూడా ఉంటుందన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక కలిపిన దాంట్లో కూడా వేసాను. ఇప్పుడు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఫ్రెష్గా పట్టుకోండి, ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిన్న స్పూన్తో వేసుకోండి. పెద్ద స్పూన్తో ఇందాక దాంట్లో ఒక 1 స్పూన్ వేసాం కదా, అదొక స్పూను ఇదొక స్పూన్ సరిపోతుందన్నమాట. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మన చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మగ్గించుకోవాలి. ఇంకా వాటర్ అనేది వేయనవసరం లేదు, దీంట్లోనే చక్కగా ఊరుతాయి అన్నమాట వాటర్. చూడండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కదా, చూడండి ఎలా ఊరాయో. ఈ టైంలో ఈ పేస్ట్ ఏంటంటే టొమాటో, మనకి ఎండు కొబ్బరి, గసగసాలు ఇవి వేసుకున్న పేస్ట్ అనమాట. 2 టొమాటోస్, ఎండు కొబ్బరి ఒక 50 గ్రామ్స్ ఉంటుంది, గసగసాలు ఒక 10 గ్రామ్స్ వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఇంకా పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ దాంతోపాటు పచ్చిమిర్చి స్పైస్ కూడా మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 3 దాకా వేసుకున్నాను. ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ లో టు మీడియంలోకి మార్చుకుంటూ వాటర్ మళ్ళీ వస్తాయి కాబట్టి ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి చికెన్ ఫ్లేవర్కి పట్టేంతసేపు మగ్గించేసుకుందాము. అది కూడా బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు. టెక్స్చరు ఇలా ఉంటుంది కదా, ఇలా బబుల్స్ వచ్చి కాస్త దగ్గర పడిన తర్వాత ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్న గిన్నెని వాష్ చేసుకొని ఒక 3 టీ గ్లాసెస్ ఉంటాయి వాటర్. మీ గ్రేవీ ఎంత కావాలో చూసుకొని చేసుకోండి. ఉప్పు కారాలు కూడా ఈ టైంలో సరి చేసుకోండి. ఎంత కావాలో ఎంత పడుతుందో చూసుకొని ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే వేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టాను ఈ టైంలో అయితే ఫ్లేము. ఇంకా చూడండి బాగా ఉడికింది కదా, ఈ టైంలో ఇంకా గరం మసాలా, ధనియాల పొడి 2 ఒక 1 స్పూన్ దాకా వేసుకొని ఇలా లాస్ట్లో వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది, చికెన్ కర్రీకి టేస్ట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇవి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మాత్రమే ఇంకా కుక్ చేసుకోవాలి. మీ గ్రేవీ చూసుకొని వాటర్ వేసుకోవాలి, ముందే చెప్తున్నాను.
నాకు కావాల్సిన గ్రేవీ అంతా వేసుకున్నాను. చూసుకొని చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. సూపర్బ్‌గా ఉంటుంది. నేనైతే పుదీనా కూడా వేశాను. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందని. నచ్చితే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. ఇబ్బంది లేదు. ఆరోగ్యంగా తినండి. సంతోషంగా ఉండండి. టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.